మా కోటేసే ఉద్దేశం ఉన్న ప్రజలు కూడా ఈ మాయల పడి పాపం టెంప్ట్ అయిపోయి గోల్మాల్ అయిపోయి ఓట్లు వేసిండ్రు ఇలా తలలు బాదుకుంటున్నారు, తిడుతున్నారు, భయంకరమైన తిడుతున్నారు. నేను హైదరాబాద్ వస్తున్నాను. నిన్న నేను మా ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తున్నాను. 10 ప్లేసెస్లో పక్క పంట వచ్చుకోగానే కార్లో కూర్చున్నట్టు ఆ స్టీరింగ్ ఇచ్చి పెట్టి 2 చేతులు మీకు పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాం, నెక్స్ట్ మనమే ఆయన దుంకున్నాడు. ఆ మోటార్ పైసలు వేస్తుండ్రు. వాడు పక్క పని డ్రూమన్న పక్క పని వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేట్టు అంటారు పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్ అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. నేను మొన్న హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళి ఇంకో మీటింగ్ పోతున్నా. ఒక ఆటో ఆయన వచ్చి నా పక్కకు ఆగిండు. ఆగితే ఆ డ్రైవరు నా దిక్కు చూసి నమస్తే అన్నాడు. నేను కూడా నమస్తే అన్నా. జర అద్దం కిందికి దించు అన్నాడు. దించితే అడిగిండు, సాబ్ కहाँ जा रहे అన్నాడు. మీటింగ్ पे जा रहा हूं. ఏం పేరు నీది అన్న? मेरा नाम महमूद है साहब అన్నాడు. क्या हाल है महमूद भाई అన్న? क्या हाल है सब बर्बाद है అన్నాడు. सब बर्बाद है क्या हुआ अन्न? अरे इन आने के बाद सब खत्म हो गया साहब, सब कारोबार बंद, पैसा नहीं मिल रहा, क्या करना అన్నాడు. అంటే నేనన్నా మరి ఏ గలత్ ఓట్ కా సజా 5 साल है నా అన్న. అంటే ఒక తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా మహమూద్ భాయ్, ఏం చేయాలి అన్న. అంటే ఏమంటుండే ఎరికేనా ఆయన నన్ను? సాబ్ కోई तरकीब नहीं है क्या అంటుండు. అంటే ఏంటో ఎరికేనా? అంటే ఏమైనా ఉపాయం లేదా సార్ అంటుండు. ఉపాయం ఏమి ఉండదు. అందుకే మహబాదోళ్ళు డోర్నకల్లు గట్టిగా యాద పెట్టుకోండి. మా కోటేసే ఉద్దేశం ఉన్న ప్రజలు కూడా ఈ మాయల పడి పాపం టెంప్ట్ అయిపోయి గోల్మాల్ అయిపోయి ఓట్లు వేసిండ్రు ఇలా తలలు బాదుకుంటున్నారు, తిడుతున్నారు, భయంకరమైన తిడుతున్నారు. నేను హైదరాబాద్ వస్తున్నాను. నిన్న నేను మా ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తున్నాను. 10 ప్లేసెస్లో పక్క పంట వచ్చుకోగానే కార్లో కూర్చున్నట్టు ఆ స్టీరింగ్ ఇచ్చి పెట్టి 2 చేతులు మీకు పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాం, నెక్స్ట్ మనమే ఆయన దుంకున్నాడు. ఆ మోటార్ పైసలు వేస్తుండ్రు. వాడు పక్క పని డ్రూమన్న పక్క పని వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేట్టు అంటారు పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్ అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. నేను మొన్న హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్ళి ఇంకో మీటింగ్ పోతున్నా. ఒక ఆటో ఆయన వచ్చి నా పక్కకు ఆగిండు. ఆగితే ఆ డ్రైవరు నా దిక్కు చూసి నమస్తే అన్నాడు. నేను కూడా నమస్తే అన్నా. జర అద్దం కిందికి దించు అన్నాడు. దించితే అడిగిండు, సాబ్ కहाँ जा रहे అన్నాడు. మీటింగ్ पे जा रहा हूं. ఏం పేరు నీది అన్న? मेरा नाम महमूद है साहब అన్నాడు. क्या हाल है महमूद भाई అన్న? क्या हाल है सब बर्बाद है అన్నాడు. सब बर्बाद है क्या हुआ अन्न? अरे इन आने के बाद सब खत्म हो गया साहब, सब कारोबार बंद, पैसा नहीं मिल रहा, क्या करना అన్నాడు. అంటే నేనన్నా మరి ఏ గలత్ ఓట్ కా సజా 5 साल है నా అన్న. అంటే ఒక తప్పు ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా మహమూద్ భాయ్, ఏం చేయాలి అన్న. అంటే ఏమంటుండే ఎరికేనా ఆయన నన్ను? సాబ్ కోई तरकीब नहीं है क्या అంటుండు. అంటే ఏంటో ఎరికేనా? అంటే ఏమైనా ఉపాయం లేదా సార్ అంటుండు. ఉపాయం ఏమి ఉండదు. అందుకే మహబాదోళ్ళు డోర్నకల్లు గట్టిగా యాద పెట్టుకోండి.